ప్లీజ్ నాన్న. ఎస్సీ యాభై 57 కులాల ఈ ప్రత్యేక సమావేశానికి 57 కులాలను మీరు అన్నారు కాబట్టి నేను అంటున్నాను. ఇక్కడ 57 కులాలు లేవు, మీరు అన్నారు కాబట్టి అంటున్నాను. బ్యానర్ పెట్టిన కాబట్టి అంటున్నాను. ఇక్కడ సరిగ్గా 10 కులాలు ప్రాతినిధ్యం కనిపిస్తుంది. ఓకే, మాల మాదిగలు కానీ మన దళిత కులాలకు సంబంధించిన ఓకే సదస్సుకు అధ్యక్ష వహించిన దళితుల్లో సామాజికంగా అన్ని రంగాల్లో అత్యంత వెనుకబడ్డ మాదిగలతో కూడా చిన్న చూపు గురిగాబడ్డ నా డక్కలకు సంబంధించిన తమ్ముడైన సభాధ్యక్షుడు మంగేష్ గారికి, వేదిక మీద ఉండబడే నా సోదరులందరికీ, సమావేశంలో పాల్గొన్న మీ అందరికీ, ఎంతో ఓపికతో ఉండబడే నా పాత్రికేయ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది. కొంత సమయం వాస్తవానికి మీకు ఎక్కువ ఇవ్వాలి. ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల దూరం వెళ్ళడంతో ఇప్పుడు జడ్చర్లకు వెళ్ళాలి, మహబూబ్నగర్ జిల్లా సదస్సు, మళ్ళీ నారాయణపేటకి వెళ్ళాలి. ఈరోజు 12 గంటలకు ఆ సదస్సు, కొన్ని కార్యక్రమాల వల్ల మీకే లేట్ వచ్చాను. వాస్తవానికి ఒక అర్ధగంట గంట కాదు, ఒక పూట ఒక 3-4 గంటల పాటు మీతోనే కూర్చోవాలి, ఒక 5-6 గంటల పాటు కూర్చోవాలి. ఖచ్చితంగా సాధ్యమైనంత మేరకు కార్యకర్తలు జనంతో కాకుండా ఇంకా ప్రాతినిధ్యం పెంచండి. మీరు ఏ 57 కులాలని బ్యానర్ పెట్టారో కనీసం కుల సంఘానికి ఒక్కరినిద్దరినన్నా 57తో కూర్చోండి. నేను ఎంత బిజీలో ఉన్నా 3-4 గంటల టైం నేను ఇస్తాను. కానీ మీరు ఏ బ్యానర్ అయితే పెట్టారో ఆ బ్యానర్కు దగ్గర, ఆ పేరుకు దగ్గర ప్రాతినిధ్యం చూపించుకోండి. నంబర్ 1, నేను దానికి సిద్ధం. అది కమిషన్ రిపోర్ట్ రాకముందే, కమిటీ రిపోర్ట్ రాకముందే, ప్రక్రియ ముందుకు వెళ్ళకముందే మనం కూర్చుందాం. మీ మనోభావాలను కూడా నేను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను మన పట్ల ఏ విధంగా ఉండాలనే విషయం నిర్ణయం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు అర్ధ గంటలో మీరు 5-6 అన్నా, నేను 10 అన్నా, నేను దానికి ఆన్సర్ దొరకదు. కానీ మీ మనోభావాలందరినీ గ్రహించాలంటే మనం పెట్టుకున్న సంఘాల ప్రధాన డెలిగేషన్, ఇప్పుడు ఉదాహరణకు 57 కులాలు మనం అన్నాం అనుకోండి. 57 కులాలు అంటే దాదాపు ఒక 114 మంది సంఘానికి ఇద్దరు వచ్చినా కూడా 114 మంది, 115 మంది మనం కూర్చోవడానికి అవకాశం ఉంది. దాంతోపాటు మన కులాల్లో ఎదిగిన తమ్ముడు ఈశ్వర్ లాంటి ప్రొఫెసరు, డాక్టరు, మనకు రాజమౌళి అని ఉన్నాడు, డాక్టర్ మన రాజమౌళి అంటారు. మన వాళ్ళు బుడగ జంగాలు ఎవరన్నా ఉద్యోగస్తులు టీచర్లు ఉంటారు కదా, అప్పుడు ఏబిసిడి వచ్చినప్పుడు బాగా టీచర్లు మన బుడగ జంగాల నుంచి కూడా వచ్చేసారు, టీచర్లకు సంబంధించిన. ఓకే, ఎవరు సరే, అప్పుడు ప్రొఫెసర్ ఉండే అతను వెంకటేష్ బుడగ జంగాల నుంచి. రిటైర్డ్ అయినా తీసుకురండి, చర్చించుకుందాం. తప్పని అందరు మన వాళ్ళు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను టైం ఇస్తాను. సాధ్యమైనంత మేరకు 7 కంటే ముందే, 7 తర్వాత గవర్నమెంట్ ప్రెషర్ పెరుగుతుంది, 7 నుంచి ప్రెషర్ పెరుగుతుంది, 7 కంటే ముందు ప్రెషర్ పెరుగుతుంది. ఏం జరగాలో జరుగుతుంది, పక్కన పెట్టేసి. కానీ రేపు ఏదైనా ప్రతిపాదనలు నాలాంటి వాళ్ళు కూడా మనకి ఏదైనా సానుభూతిగా అనేది కాకుండా నిజంగా జరగాల్సిన న్యాయం గురించి ఏదన్నా ఉంటే కదా ముందుకు తీసుకెళ్ళడానికి అది అవకాశం ఉంటుంది. నేను ఒక 3-4 గంటలు సపరేట్ టైం ఇస్తాను. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కనీసం ఒక 115 నుంచి 120 మంది టాప్ నాయకత్వంతో కూర్చొని నేను టైం ఇస్తాననేసి కూడా, ఎంత నాకు బిజీ ఉన్నా 7 లోపు నాకు చాలా బిజీ ఉన్నమాట వాస్తవం, మీరు కూడా చూస్తుండ్రు. అయినప్పటికీ మనం అందరం బాగుపడాలని మనం కోరుకునేటోళ్ళం కాబట్టి, ఎవరు నష్టపోవద్దని అనుకునేటోళ్ళం కాబట్టి ఖచ్చితంగా నేను టైం ఇస్తాను. దాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆశిస్తున్నాను. ఇకపోతే ప్లీజ్
ఎంత ఒక ఫోన్ కెమెరా తీసి ఫోటో తీసుకుంటారు తీసుకోండి ఇక మళ్ళా ఏదంటే వాళ్ళకి కనిపించలేదు ప్లీజ్ ఓకే రైట్ ఇక్కడ నా పాత్రిక మిత్రులారా ఇప్పుడు ఏ బ్యానర్ అయితే ఉన్నదో ఏ బ్యానర్ అయితే 57 కులాల బ్యానర్ కదా వాళ్ళకి నేను కొంత టైం ఇస్తానని ముందే చెప్పేసి ఒక 3-4 గంటలు నేను టైం ఇస్తాను 7లోపే టైం ఇస్తాను కానీ 57 కులాల బ్యానర్ ఉద్దేశం మాలల్ని మాదిగల్ని ఇద్దరిని దోషులుగా చూపెడితే నేను టైం ఇవ్వలేను మాలల్ని మాదిగల్ని కూడా దోషగా చూపెడితే నేను టైం ఇవ్వలేను నేను దోషిన మాదిగల దోష నేను దోషిన మాదిగల దోష ఇది నిర్దిష్టంగా మీకు అవగాహన ఉండాలి మీకు తెలిసి ఉండాలి మీకు అవగాహన ఉండాలి మీకు తెలిసి ఉండాలి మీరు 5% కోరుకోవచ్చు 10% కోరుకోవచ్చు ఎవరి నుండి తీసేయాలని విషయం కూడా మీకు అవగాహన ఉండాలి 5% కోరుకునే హక్కు ఉన్నది కావచ్చు 10% కోరుకునే హక్కు ఉన్నది కావచ్చు కదా ఉన్న దాంట్లోంచే కదా తీసి ఇమ్మని అంటున్నది పెరిగినప్పటి సంగతి దేవుడే తర్వాత విషయం మాట్లాడు ఇప్పుడు ఉన్నదే కదా ఉన్నది 15% మళ్ళీ అందరం కలిస్తేనే కదా పెంచేది అందరం కలిసి కొట్లాడితేనే మళ్ళా 15% పెరగాలో 20% పెరగాలో మళ్ళీ అందరం కలిసి కొట్లాడితేనే ఏ కులం మళ్ళీ ఉపకులాలు